Beloved God, help us all to love you more and more and more and more and still yet more till we become worthy of union with you, and help us all to hold fast to beloved's Baba's Daman till the very end. Avatar Meher Baba ki jai. అవతార్ మెహర్ బాబా కీ జై. ప్రీతం మెహర్ బాబా, నీవు ప్రసాదించిన ప్రవచన సారమును గ్రహించవలసిన తీరులో గ్రహించి సదవగాహన చేసుకుని ఆపాదించుకుని నిజాయితీ తోడను నిర్మల ప్రేమ తోడను వాటిని ఆచరించులాగున మా అందరినీ ఆశీర్వదించు. అట్టి ఆచరణత జీవన శైలిలో జీవించినట్లు మా అందరినీ అనుగ్రహించు. అవతార్ మెహర్ బాబా కీ జై. అవతార్ మెహర్ బాబాకి జై. జై. మన ప్రియతముడు ఈ రోజు కూడా ఆయనతో సహజీవనాన్ని సాగించే మధుర అవకాశాన్ని మనకు కలుగు చేశారు. అందుకని ఆ దేవాది దేవునికి, ఆ దివ్య ప్రభావానికి, ఆ శ్రీమన్నారాయణమూర్తికి మన తరఫు ప్రపంచ భక్తకోటి తరఫున శత సహస్ర కోటి పాదాభివందనాలు సమర్పిస్తూ, ఇందులో భాగంగా మనం మెహర్ ప్రభు చరిత్రం 12వ భాగాన్ని చదువుకుంటూ విపరీకరించుతూ ఈ రోజుకి 5182వ పేజీ లాస్ట్ పేరా పూర్తి చేసుకున్నాం. ఈ రోజు 5180 వేదం నుంచి ఫస్ట్ పేరా నుంచి శ్రీనిబాబు చదివించారు. జాగ్రత్తగా వినండి. అవతార్ మెహర్ బాబాకి జై. మీరు ఒక 15 నిమిషాలు చదవండి, నేను జాయిన్ అవుతాను. జై బాబా. చెప్పండి. మీరు ఒక 15 నిమిషాలు చదవండి, నేను జాయిన్ అవుతాను. నేను చదివా చదవండి, నేను మధ్యలో జాయిన్ అవుతాను. ఈరోజు ఈ పనిముట్టును చదవమన్నారు. అంచేత బాబా ఆజ్ఞలు పాటిస్తున్నాను. అప్పుడు బాబా, నీ మనసు ఎక్కడ తిరుగుతోంది? దైవనామాన్ని హృదయపూర్వకంగా స్మరించాలి కదా అని భావుని ప్రశ్నించాడు. భావు అంటే ఇప్పుడు మనం చదువుతున్న ఈ పుస్తకాలన్నీ ఆయన స్వహస్తాలతో తయారు చేసినవి. అటువంటి భావునే బాబా ఏమంటున్నారు? దైవనామాన్ని హృదయపూర్వకంగా స్మరించాలి కదా అని ప్రశ్నించాడు. మరి మనం బాబుతో పోల్చుకోదగ్గ స్టేటస్ లో మనం ఉన్నాం ఎవరైనా? లేవు. కాబట్టి చాలా జాగ్రత్తగా బాబా యొక్క మాటల్లో ఉన్నటువంటి రహస్యాల్ని తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. అప్పుడు బాబా, నా మనసును అదుపులో ఉంచడం నా వల్ల కావడం లేదు. జపం చేద్దామని ప్రయత్నిస్తుంటే అది మరింతగా ఎక్కడెక్కడికో వెళుతోంది అని బదులు చెప్పారు. అటువంటి జపం వల్ల ఏమీ లాభం లేదు. భగవంతుడు దానిని వినడు. కానీ ఆ జపం చేయమని ఆదేశించింది నేనే గనుక ఆ బాధ్యత కూడా నాదే. అందువల్ల నీ గోడు విని నిజాయితీగా జపం చెయ్యమని నీకు గుర్తు చేసేందుకే నేను ఇక్కడికి వచ్చాను అని బాబా భావును హెచ్చరించాడు. అప్పుడు భావుకి సలహా ఇస్తూ, బాబా, ఆలోచనల విషయం పట్టించుకోకు. నీ మనసు నీ అధీనంలో ఉండదు. నామస్మరణ చేయమని నిన్ను నేను ఆదేశించాను కనుక నీవు దైవనామాన్ని జపిస్తున్నావు. నీవు నా సూచనని పాటిస్తున్నావు అంటే అదే విషయం అని చెప్పారు. బాబా ఇంకా చెబుతూ, నీవు దోమతెరలో ఉన్నప్పుడు బయట దోమలు చేసే వృధా నీకు వినిపిస్తున్నా అది నిన్నంత మాత్రం కొట్టలేదు. అందుచేత
అవి నీకు ఎలాంటి హాని కూడా చేయలేవు. ఆలోచనలు దోమల్లాంటివి. ప్రేమ అనే దోమతలను కట్టుకొని ఎదలో నన్ను స్మరిస్తూ ఉన్నట్లయితే నీ మదిలో తలెత్తే ఆలోచనలు నీకు ఎటువంటి హాని చేయలేవు. కనుక ఆలోచనల విషయంలో ఆందోళన వద్దు. కేవలం నన్ను స్మరించు. నిన్ను రక్షించడానికి నేనున్నాను అని వివరించారు. ఇక్కడ బాబుకి ఒక్కరికే కాదది సంబంధించింది. మనందరికి కూడా బాబా పరోక్షంగా అటువంటి హామీ ఇస్తున్నారు. ఇది మనం ఖచ్చితంగా విశ్వసించి బాబా యొక్క ప్రేమను అనుభవించడానికి ఆయన మనకంలో ఉన్నటువంటి రహస్యాలను తెలుసుకుని ఆ రహస్యాలను మనం గ్రహించి తదనుగుణంగా మన జీవితాన్ని గడుపుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ప్రభువు ఇచ్చకు అనుగుణంగా నడుచుకోవడానికి సంబంధించి జరిగిన మరొక ప్రధాన సంఘటన ఒకటి ఇలా ఉంది. ఇలాంటి మీరు కూడా అండర్లైన్ చేసుకోండి. బాబా మొదటిసారి సతారా వెళ్ళినప్పుడు ఇది జరిగింది. బొంబాయి నుండి సతారాకు కారు పంపమని మెహర్జీని బాబా ఆదేశించగా దానిని మెహర్జీ డ్రైవర్ సతారా తీసుకొస్తున్నాడు. సతారాకు కొద్ది దూరంలో ఆ కారు ప్రమాదానికి గురై డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే దగ్గరలో వాయి అనే ప్రదేశంలో ఉన్న హాస్పిటల్లో ఆ డ్రైవర్ను చేర్పించారు. ఈ వార్త సతారా చేరగానే తొందరగా బట్టలు వేసుకుని బయలుదేరడానికి సిద్ధమయ్యాడు. అదే సమయానికి బాబా తన మండలి శక్తులకు మిఠాయిలు పంచుతున్నారు. ప్రసాదం చేసుకునేందుకు రమ్మని ఏడ్చిని బాబా పిలిపించగా ఏడ్చి పాపం ఆ డ్రైవర్ ప్రమాదానికి గురై సాగు బ్రతుకుల్లో ఉండగా నేను మిఠాయిలు ఆరగించనా అన్నాడు. బాబా ఏమీ అనకుండా ఏడ్చికి ప్రసాదం అందించారు. అక్కడి నుండి ఏడ్చి వెళ్ళిపోయిన తరువాత మిగిలిన మండలి వారితో బాబా నా ఆదేశాల ముందు అటువంటి మనోభావాలకు చోటు లేదు. అండర్లైన్ చేసుకోండి. బాబా ఇవన్నీ బాబా ఆదేశాలు కదా. మన మనోభావాలకి మన మనసులో ఏ భావాలతో వస్తాయో వాటికి ఇక్కడ స్థానం ఉండదు. మన భావాలతో బాబా యొక్క ఆ ఉన్నతమైన వాక్యాన్ని మనం ఆలోచించకూడదు. కనీసం వాటి గురించి మనం ప్రస్తావించకూడదు. ఇది మనం మొదట నేర్చుకోవాలి. నా ఇచ్చతో పోలిస్తే వాటి విలువ ఏముంది? వీటికంటే నా సంతోషం చాలా భిన్నమైనది. దీనిని గుర్తుపెట్టుకోవడం చాలా గొప్ప విషయం. వీటికంటే నా సంతోషం అంటే ఆయన మాటను మనం మన్నించి దాన్ని ఒక శాసనంగా భావించి మనం కానీ అది చేస్తే ఆయన చాలా సంతోషిస్తారు అని చెప్తున్నారు ఆయన. ఇతరుల విషయం పట్టించుకోవడంలో నన్ను మించిన వారు ఎవరైనా ఉన్నారా? అంత నా చేతుల్లోనే ఉంది. నా ఇచ్చను పాటించి మీరు నడుచుకుంటే అంత సవ్యంగానే జరుగుతుంది అని వ్యాఖ్యానించారు. రెండు హాస్పిటల్కు చేరుకునే సమయానికి ప్రమాదానికి గురైన ఆ డ్రైవర్ తగిన చికిత్స అందుకొని మంచి వైద్య సంరక్షణలో ఉన్నట్టుగా గమనించారు. ఇక్కడ ఒక ఫోటో ఉంది చూడండి. మస్తు ఆలీషాతో దిగువ మెహరాబాద్ లో 1955లో మెహర్ బాబా. ఇక్కడ ఆలీషా మస్తు బాబాకి ఎడమ వైపు ఉన్నాడు. చూడండి, మానవ రూపంలో ఉన్న భగవంతుడి యొక్క తేజస్సు 6వ భూమిక వరకు చేరుకున్నటువంటి మస్తు యొక్క ఆ పరిస్థితి చూడండి. ఆ ముఖంలో ఉన్న కళ చూడండి, సీతముని ముఖంలో ఉన్న కళ చూడండి. అంటే ఇది మీకు ఎందుకు చెప్తున్నానంటే, మస్తు అంటే మనకు సామాన్యమైనటువంటి ఆలోచన ఉంటుంది. వివిధ భూమికల్లో ఉంటారు వాళ్ళు.
అందుచేత వాళ్ళకి మరొక దాంతో పని ఉండదు. అయినా వాళ్ళ యొక్క ఆ ముఖంలో అద్భుతమైనటువంటి దైవ తేజస్సు కనబడదు. చేత భూమికల్లో ఉన్నా కనబడదు. కారణం ఏంటంటే ఇంకా ఇక్కడ వాళ్ళు వాళ్ళకే తెలియని అనుభవాల్ని అనుభవిస్తూ ఉంటారు కనుక. ఫోటో తీశారు కదా, ముందుకెళ్తున్నాను. జూలై 13న ఏరిచ్, బైబిల్, విష్ణు, శత్రుఘ్న కుమారులను వెంట పెట్టుకుని బాబా సతారా నుండి బొంబాయి వెళ్ళి అక్కడ అర్ధరాత్రి వరకు చాలా మంది మస్తులతో సాంగత్యం చేశారు. బాబా కోసం బొంబాయి నుండి పొద్దున నారిమన్ కారు సతారా చేరుకునే దారిలో పనిచేయకపోవడం వల్ల స్థానికంగా ఉన్న ఒక ట్యాక్సీలో బొంబాయి వెళ్ళారు. మన్నాడు బాబా బొంబాయి నుండి మెహరాబాద్ వెళ్తూ తనతో మెహర్జీని కూడా తీసుకెళ్లారు. మెహరాజాద్ నుండి మెహరాబాద్ వెళ్ళి అక్కడ మస్తు ఆలీషాతో కార్యక్రమం నిర్వహించారు. అదే రోజు తిరిగి సతారాకు బయలుదేరి జూలై 15వ తేదీ అర్ధరాత్రికి చేరుకున్నారు. జూలై 17వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు ఏరిచ్, కెండు, బైజుల్, శత్రుఘ్న కుమారులను వెంటబెట్టుకుని సతారాకు 49 మైళ్ళ దూరాన ఉన్న పాల్టన్ అనే చోటికి బాబా వెళ్ళారు. బాబా అక్కడ ఒక సాధు పొంగవనితో, అంటే సంత్ అనమాట, సాంగత్యం చేశారు. అతడు ఒక వృద్ధ హిందూ మస్తు. అతన్ని బైబిల్ కనుగొన్నాడు. అతడు ఒక ఉన్నత స్థాయిలో ఉన్న మస్తు అని బాబా సూచించారు. ఆ రోజు సాయంత్రం 6 గంటలకు బాబా తిరిగి సతారా చేరుకున్నారు. ఆ తరువాత 12 రోజులు అనగా జూలై 30వ తేదీ వరకు ఖైకోబాద్ తో కలిసి బాబా జాల్ విల్లాలో ఏకాంతవాసం చేశారు. ఈ సమయంలో శత్రుఘ్న కుమార్ను తిరిగి డెహ్రాడూన్కి పంపించి వేశారు. 1955 జూలై 31వ తేదీ ఆదివారం బాబా 51 మంది పేదల పాదాలను కడిగి తన శిరస్సును ఆనించి వారికి ప్రణామం చేసి ఒక్కొక్కరికి తన ప్రేమ కానుకగా కొంత డబ్బుని ఇచ్చి పంపించారు. బాబా ఇటువంటి కార్యక్రమాల్లో లోతైనటువంటి అర్థాలు ఉంటాయి. అయితే ఆయన సాక్షాత్తు అవతార పురుషుడే అయినా ఆయన మనంతా ఆయన పిల్లలం కదా, ఆ పేదలు కూడా ఆయన పిల్లలే కదా. అయితే శిరస్సు పాదాలను కడిగి శిరస్సు ఆనించి వారికి ప్రణామం చేసి ఒక్కొక్కరికి ప్రేమ కానుకగా కొంత డబ్బునిచ్చి పంపించారు అంటే దీన జన సేవ కింద లెక్కలోకి వస్తుంది. అది అవతార పురుషుడు దీనజన సేవ చేస్తారు ఆయన. అయితే ఆ సేవ చేయడంలో ఆయన ఒక విధంగా వాళ్ళకి తన స్పర్శతో చాలా మేలు చేస్తారు. అది మనకి తెలియనిది. ఆంధ్ర ప్రాంతంలో గత 14 సంవత్సరాలుగా ఒక ఏకాంత స్థలంలో మౌనం పాటిస్తున్న సాధు మౌని బువాను అదే రోజు సతారాకు పిలిపించారు. బాబా అతడి చేత ఓం పరబ్రహ్మ పరమాత్మ అన్న ప్రార్థనా పదాలను ఉచ్చరింపచేసి తన సమక్షంలో అతడి మౌనాన్ని విరమింపజేశారు. అదే పదాలను ఓం పరబ్రహ్మ పరమాత్మ అంటూ 40 రోజులు పగలు రాత్రి మౌనంగా ఉచ్చరించమని బాబా అతన్ని ఆదేశించారు. ఆ తరువాత అతడు మౌనాన్ని వీడి మామూలుగా మాట్లాడవచ్చునని బువ్వా చెప్పారు. కానీ మౌని బువ్వ తన మౌనం కొనసాగించాలన్న దీక్షతో ఉన్నందున అలాగే మౌనం పాటించమని బాబా చివరికి అనుమతించారు. ఇక్కడ మీ అందరికీ ఒక చిన్న సూచన ఏమిటంటే బాబా ప్రార్థనకి చాలా పదాలు ఇచ్చారు. ఆయన ఎవరికైనా ఈ విధంగా ప్రార్థన చేయమంటే ఎప్పుడైతే తనంత తానుగా బాబా చెప్తారో అది చదివినందువల్ల ఆ వ్యక్తి
ఆధ్యాత్మికంగా లబ్ధి పొందుతాడు. మనం ఇవన్నీ మనకు చెయ్యాలి అని బాబా చెప్పలేదు. కానీ మనం ఒకవేళ బాబా నామం చెయ్యాలనుకుంటే ఎవరికి నచ్చిన విధంగా, ఎవరికి ఏ నామం సులువైతే అలాగా చెయ్యాలి. నామస్మరణకి లిమిటేషన్స్ లేవు, సరిహద్దులు లేవు. అలాగే ఈ నామమే చెయ్యాలని బాబా ఎక్కడా కూడా ఒక రూల్ వేయలేదు. నామం ఒక్కటే నీకు స్వేచ్ఛతో చేసుకోదగ్గ ఒకే ఒక్క సాధన. ఆ సాధనకి మనం అనవసరంగా లేనిపోని ఆటంకాలు కలుగు చేసుకుంటే దానివల్ల మనకే చెడు జరుగుతుంది. మీరంతా తెలుసుకోండి. ఇక బొంబాయి, సతారాలో దర్శన కార్యక్రమాలు నెక్స్ట్ ఫేజ్కి వెళ్తున్నాం మనం. అక్కడ చూడండి, ఒక ఫోటో ఉంది. బాబా చూడండి ఎలా ఉన్నారు. సతారాలో తన బంగ్లా వద్ద 1955లో మెహర్ ప్రభు ఎంత అందంగా ఉన్నారో చూడండి. ఎంత ఆ చిరునవ్వు చూడండి, ఎంత బాగుందో. ఆ చిరునవ్వు అక్కడ ఉన్నటువంటి ఆ మొక్కలు కూడా మనతో పాటు ఆ చిరునవ్వుని ఆస్వాదిస్తున్నాయి అన్నట్టుగా నవ్వుతున్నారు బాబా. బొంబాయిలో ప్రజాదర్శనం ఇచ్చేందుకు బాబా అంగీకరించారు. తనను దర్శించే వారి కోసం ఒక చిన్న బోర్డును తయారు చేయించి పంపమని ఆది సీనియర్ కు కబురు పంపారు. ఇంతకు ముందు 1955 మే 1వ తేదీన తానిచ్చిన లైఫ్ సర్క్యులర్ నెంబర్ 25లో సందేశాన్ని ఆ బోర్డు పైన ఇలా వ్రాయించమని ఆదేశించారు. నేను అన్ని విషములైన వాగ్దానాలకు, బంధనాలకు, హామీలకు, ఇతరమైన ఏర్పాట్లకు ఏ విధంగాను బద్ధుల్ని గాను. ఆయన సర్వస్వతంత్రుడు కనుక మనం ఆ విషయాన్ని మర్చిపోతామేమోనని ఒక్కసారి మనకు జ్ఞాపకం చేస్తున్నారు. సర్వస్వతంత్రుణ్ణి. అందువల్ల ఎవరు ఏ సమయంలోనూ ఏ కారణం చేతను ఎటువంటి భౌతిక లేక ఆధ్యాత్మిక ప్రయోజనాన్ని నా నుండి కోరరాదు. కోరరాదు అంటే మ్యాండేట్, శాసనమే. సర్వులకు ఏది సర్వోత్తమం అని నాకు అనిపిస్తుందో, సరైన సమయం అని నాకు తోచినప్పుడు దానిని నేను చేస్తాను. ఎంత బాగా అన్నారు చూడండి. అందరికీ కూడా సర్వులకు అంటే అందరినీ కలిపారు, అందులో మనం ఉండొచ్చు. ఏది సర్వోత్తమని నాకు అనిపిస్తుందో, మీరు నేను మనందరూ ఉన్నాము, నాకేది ఉత్తమో ఆయనకి తెలుసు, మీ అందరికీ ఏదేది ఉత్తమో బాబాకు తెలుసు. అంచేత సరైన సమయం అని బాబా కనిపిస్తే, అలా తోచితే దానిని ఆయన చేస్తారు. ఆయన అది మన ఒక విధంగా ఆయన చూపించే ప్రేమను బట్టి, ఆయన స్మరణలో మనం గడిపే కాలాన్ని బట్టి, ఆయన కోసం పడే తపన్ని బట్టి ఉంటుంది. అది సీనియర్ బాబా ఆదేశానుసారం బోర్డును తయారు చేయించి దాని మీద పై విషయాన్ని గ్రహించి సతారా పంపించాడు. బొంబాయిలో జరగబోవు దర్శన సమయంలో ఆ బోర్డును మెడలో తగిలించుకొని దర్శనార్థులు అందరికీ నిలబడేలా ఒక చోట నిలబడమని భావుని బాబా ఆదేశించారు. చూడండి, భావు ఎంత అదృష్టవంతుడు. భావు పొందిన అదృష్టం ఇంకా అంతా కాదు. ఆ బోర్డు ఏదైతే తయారు చేసో అది మెడలో వేసుకొని దర్శనానికి వచ్చిన వాళ్ళకి కనబడేలా ఒక చోట నిలబడమన్నారు. అదే ఆజ్ఞ మనకి కానీ ఇస్తే మనం చేస్తామా? చెయ్యం. ఎంత అవమానం. నేను పోల్నా నా మెడలో బోర్డు వేసుకొని ఉంటానా ఆహా అనుకునేటటువంటి పరిస్థితి మనది. కానీ అంత పెద్దవాడు భావు, ఇదిగో ఈ బోర్డు మెడలు వేసుకో, అక్కడ నిలబడంటే వాళ్ళు నిలబడాడంతే. విజయత యొక్క అద్భుతమైనటువంటి పరిస్థితి. 1955 ఆగస్టు 13వ తేదీ తెల్లవారు చామున ఏరిచ్ 2
బాబు అలోబాను వెంటబెట్టుకుని బాబా సతారా నుండి బొంబాయి బయలుదేరాడు. నంబర్ 24 అంటే 24 బొంబాయి రోడ్ లో ఉన్న గాడేకల్ వద్ద ఆగాడు. అక్కడ నుంచి బొంబాయి చేరుకున్నాడు. పనులు ఎక్కువగా ఉన్నందున బాబు గుణతాయి అతనికి టీ చేసి ఇచ్చింది. తరువాత బాబా వేరే గదిలోకి వెళ్లి గాడేకర్తో కొద్దిసేపు మాట్లాడారు. గుణతాయి భోజనం కూడా తయారు చేసి బాబుని తినమని అడిగింది. బాబా ఆదేశాలు గుర్తుకొచ్చి బాబు తినను అని ఆమెతో చెప్పాడు. కానీ అలోబా మాత్రం ఇష్టంగా భోజనం చేయడానికి అంగీకరించి చక్కగా ఆరగించాడు. అలోబా తింటూ ఉండగా బాబా అక్కడికి వచ్చి అతనిపై కోపగించుకున్నారు. దొరకలేదా? సుశీల ఇంట్లో బజ్జీలు తిన్నాడని బాబు మీద నాతో ఫిర్యాదు చేసావే, మరి ఇక్కడ ఎందుకు తింటున్నావు? ఆనాడు నా ఆదేశం ఉల్లంఘించినందుకు నీకు నేను ఫిర్యాదు చేయలేదు. నీకు ఆ రోజు సుశీల ఇంట్లో బజ్జీలు దొరకలేదు కాబట్టి ఫిర్యాదు చేశావు. ఆ రోజు నీవు ఎందుకు అలా చెప్పావో అసలు కారణం నాకు ఇప్పుడు అర్థమైంది. అప్పుడు నీ నిజాయితీ గురించి గొప్పగా చెప్పుకున్నావు, ఈ రోజు పందిలా తింటున్నావు అని అలోబాను తీవ్రంగా మందలించాడు. ఆ ముఖ్యంగా బాబా కొంతసేపటి వరకు అలోబాను మాటలతోనే వేధిస్తూనే ఉన్నారు. బృందమంతా బొంబాయికి ప్రయాణం కొనసాగించి మధ్యాహ్నానికి చేరుకున్నారు. బాబా ఆసియానాలో బస చేశారు. బాబాకు మంగళ సభ్యులకు నారీమన్ ఆర్నవాస్ ఎంతో ఘనంగా ఏర్పాట్లు చేశారు. దాదా ఛార్జీ తన భారీ కుటుంబంతో పాటు ఈనా తలాకి, ఆమె 2 కుమార్తెలు జెరు పెర్విజ్, జాన్ డాలి రసూల్, జిమ్ మిస్త్రీ అంతా ఆసియానాలో హాజరయ్యారు. డాక్టర్ దేశ్ముఖ్ నాగపూర్ నుండి విశ్రాంతి కోసం తన గదికి వెళ్లిపోయారు. తెల్లవారుజామున 4 గంటల వరకు బాబు కాపలా విధులు నిర్వహిస్తున్నాడు. అప్పటి నుండి అలోబా బాబు స్థానంలో 2 గంటల సేపు అనగా ఉదయం 6 గంటల వరకు డ్యూటీ చేయాల్సి ఉంది. అలోబా రాత్రి కాపలా డ్యూటీ ఇంతకు ముందు ఎప్పుడు చేయలేదు. ఇదే అతనికి మొట్టమొదటి రోజు కావడంతో బాబా బాబుతో అలోబా వచ్చాక చప్పుడు చేయకుండా కూర్చోమను, లేస మాత్రమైన పని కూడా చేయకూడదు అని చెప్పమన్నారు. ఉదయం 4 గంటలకు అలోబా వచ్చాడు. బాబా ఆదేశాలను అతనికి చెప్పి పక్కనే ఉన్న తన గదికి బాబు వెళ్ళిపోయాడు. కానీ బాబు కాసేపు విశ్రాంతి తీసుకుందామని ఇలా నేను వాల్చాడో లేదో అలోబా వచ్చి బాబా రమ్మన్నారని చెప్పాడు. బాబాను బాబు సమీపింపగా కోపంతో, బాబా అసలు చప్పుడు చేయొద్దని నీకు అలోబాకు చెప్పావా? చప్పుడు చేయొద్దని అలోబాకు చెప్పావా? అతను అదే పనిగా చప్పుడు చేస్తున్నా ఉన్నాడు అని బాబుపై కసురుకున్నాడు. అలోబా కదిలినప్పుడు అతను కూర్చున్న కుర్చీ కర్రమని చప్పుడు చేసింది. చప్పుడు కాకుండా ఎలా ఉండాలో బాబు మరొకసారి అలోబాకు వివరించి కదలకుండా కూర్చోమని చెప్పాడు. అలా చెప్పి విశ్రాంతి కోసం బాబు తన గదికి వెళ్ళిపోయాడు. కానీ 15 నిమిషాల తరువాత అలోబా వచ్చి బాబా పిలిచారని బాబుతో చెప్పాడు. బాబా మరొకసారి అలోబా చప్పుడు చేస్తున్నాడని బాబుతో ఫిర్యాదు చేశారు. ఇలా ఉదయం 5 గంటల వరకు జరుగుతూనే ఉంది. ఇక బాబు నిద్రలేసి దర్శన కార్యక్రమం కోసం తయారయ్యేందుకు సమయం అయిపోయింది. ఆగస్టు 14వ తేదీ ఆదివారం ఉదయం 7 గంటలకు ప్రజాదర్శన కార్యక్రమం మొదలైంది. ఆసియానా కాంపౌండ్ గేట్ వద్ద మెడలో బోర్డును తగిలించుకొని బాబు నిల్చున్నాడు. ఆ వెనుక దృశ్యాన్ని చూసి కొత్త వాళ్ళు బాగా నవ్వుకున్నారు. చూడండి, కొత్త వాళ్ళకి అది వెనుక దృశ్యం, కానీ బాబుకి పాతదే. ఆయన యొక్క ప్రేమ పొందాలనే మహోన్నతమైన దృష్టి అది. అందుకని మనం
ప్రపంచం ఏమనుకుంటుందని ఎప్పుడు ఆలోచించకూడదు. మన గురించి బాబా ఏం ఆలోచిస్తారన్నది మాత్రమే మనం సీరియస్ గా తీసుకోవాలి. అప్పుడే మనం బాబాని అవగాహన చేసుకునే వాళ్ళని అవుతాము. జై బాబా. సరే, జై బాబా. విషయాన్ని చూసి కొత్త వాళ్ళు బాగా నవ్వుకున్నారు. బొంబాయిలోని మొత్తం ప్రేమికులతో పాటు నవసారి, బద్వా, సూరత్, భావనగర్, బరోడా నుండి కూడా చాలా మంది బాబా దర్శనార్థం వచ్చారు. అంతా కలిసి 1000 మంది పోగయ్యారు. దర్శనం ఇస్తూ బాబా కొంతమందితో ఏదో ఒక విషయంపై చర్చించడం, కొంతమందితో హాస్యమాడడం, కొన్ని సమయాల్లో భక్తి గీతాలు వినడం చేసేవారు. బద్వా నుండి వచ్చిన హరిభాయ్ పటేల్, నవసారి నుండి వచ్చిన బచ్చుబాయి సోనీ పాటలు పాడి బాబాను అలరించారు. సూరత్ నుండి వచ్చిన రవికాంత్ రావల్ ఒక కథ చెప్పి బాబాను వినోదపరిచాడు. ఇతరులు కొంతమంది వివిధ సంఘటనల గురించి వివరించారు. ఆ రోజంతా దర్శన కార్యక్రమం కొనసాగింది. భగవంతునితో మనకి ఉండే అవకాశం వస్తే ఆ అవకాశాన్ని మనం ఎంత జాగ్రత్తగా మనం వినియోగించుకోవాలంటే అంత జాగ్రత్తగా వినియోగించుకోవాలి. చిన్నపిల్లలైన జిన్ నిస్లీ కొడుకులు మేర్వాన్, ఫలు వాళ్ళ అమ్మ రోడాతో కలిసి వచ్చారు. మేర్వాన్ కూడా బాబా ఒక యాపిల్ అందివగా అతడు ఆనందంతో పొంగిపోయాడు. కానీ ఆ పిల్లవాడిని ఆట పట్టించేందుకు కొన్ని నిమిషాల తరువాత బాబా అతని చేతి నుండి ఆ యాపిల్ లాక్కున్నారు. మేర్వాన్ కోపంతో ఏదో అడగూడని మాట అనేశాడు. దాంతో బాబాతో సహా అందరూ గొల్లుమని ఎదేశారు. బాబా తిరిగి యాపిల్ అతనికి ఇచ్చేశాడు. తన మెడలోని బోధులు చూసి జనం తనను ఎగతాళిగా తనను ఎంతగా గేలి చేసింది బాబు వివరించగా బాబా ముసిగా నవ్వుకుంటూ ఇలా సౌఖ్యాలతో చెప్పారు, మంచిదే, నేను అనుకున్నట్టుగా జరిగింది, నాకు చాలా సంతోషంగా ఉంది. అసలు ఎప్పుడైనా నేను పడే బాధల గురించి నీవేమైనా ఆలోచించావా? నీ మెడకు ఆ బోర్డు మాత్రమే వేలాడుతుంది, మరి నాకైతే యావత్ ప్రపంచమే నా మెడకు చుట్టుకుని ఉంది అన్నారు. ఎంత బాగా చెప్పారు చూడండి. భగవంతుడు మాట్లాడితే ఎలా మాట్లాడతారో బాబా అలా మాట్లాడుతున్నారు. మనం ఇవన్నీ సామాన్యంగా తీసుకుంటాం, పోషించారా? కానీ బాబా మనకి బాబాగా కనిపిస్తున్నా ఆయన మహోన్నతుడు, సర్వోన్నతుడు, ఈ మహావిష్ణువు. ఆయన నీతో ఏం నీకు మనిషి మాట్లాడినట్టు నీకు అనిపిస్తే, మనకు అలా అనిపిస్తే మనం చాలా దురదృష్టకరమైన మనుషులు అన్నమాట. అందుచేత బాబా ఎంత చక్కని విషయాలు చెప్తున్నారు చూడండి. నీ మెడకు ఆ బోర్డు మాత్రమే వేలాడుతుంది, మరి నాకైతే యావత్ ప్రపంచమే నా మెడకు చుట్టుకుని ఉంది అన్నారు. మనం దీన్ని అర్థం చేసుకోగలమా? అలాగే విశ్వభారాన్ని మోస్తున్న ఆ ప్రభు మోయుట అంటే దాని అర్థం ఏంటంటే చతుర్దశ భవనాలు కూడా ఆయన కను సైగనికి అవి నడుస్తూ ఉన్నాయి. ఒకవేళ ఆయన ఏమాత్రం కన్ను ఇలా మూస్తే అవన్నీ సర్వనాశనం అయిపోతాయి. ఆ సాయంత్రం ఖవాలి కార్యక్రమం కోసం షరాబ్జీ సెకండ్ పోరియా మెహతా హాల్ ను అద్దెకు తీసుకున్నాడు. 200 మంది ప్రేమికులు ఖవ్వాలి కోసం పురోగయ్యారు. బాబా మెహతా హాల్ కు వెళ్ళారు. కానీ 1 గంట సేపు మాత్రమే ఖవ్వాలి వెళ్ళి తిరిగి ఆసియానాకు వచ్చేశాడు. మీ అందరికీ ఒక విషయం ప్రేమతో ఈ 10 నిమిషాలు చెప్తుంది. పాటలు అంటే మనకి అనేక రకమైన పాటలు మాత్రమే ఇష్టం, కానీ బాబాకి ఖవ్వాలీలు ఇష్టం. మన ఆంధ్రప్రదేశ్ లో ఒక్క హైదరాబాద్ లో తప్ప ఎవ్వరు కూడా ఖవ్వాలీలు పాడటం లేదు. నీ ప్రభు ఖవ్వాలి ఇష్టం, నువ్వు పాడడానికి ఎందుకు ట్రై చేయకూడదు? ఎందుకు ప్రయత్నించకూడదు? ఆయన ఉన్నారు కదా. ఎవరనుకుంటున్నాడు మనం? ఉన్నారు ఆయన, నీతో నాతో అందరితో ఉన్నారు ఆయన.
ఆయనకు ఒక కవాలి పాటతో నువ్వు ఆనందింపజేయచ్చు కదా. అంచేత ఇది మనం కూడా ఒక బాధ్యతగా చేయాలి. కవాలి కార్యక్రమం కోసం సొరాబ్జీ సిగర్పోరియా మెహతా హాల్లో అద్దెకి తీసుకున్నాడు. 200 మంది ప్రేమికులు కవాలి కోసం పోగయ్యారు. బాబా మెహతా హాల్కి వెళ్ళారు. కానీ 1 గంట సేపు మాత్రమే కవాలి విని తిరిగి ఆసియానాకు వచ్చేశారు. ముందు రోజు రాత్రి జరిగిన ఇబ్బంది మూలాన అలోబాను రాత్రి కాపలా విధుల నుండి తప్పించేశారు. అందువల్ల బాబు ఒక్కడే రాత్రంతా కాపలా ఉండాల్సి వచ్చింది. బాబాకి చేసినటువంటి సౌకర్యం కానీ, బాబాకి ఇచ్చిన ఆనందం కానీ ఎవ్వరూ ఇవ్వలేకపోయారు. అందుకే నువ్వు తులసీదాస్ కంటే గొప్పవాడి అన్నారు బాబుని. బాబా అంటే మనకేంటంటే సామాన్యంగా కనిపిస్తుంటే ఏమిటో అనిపిస్తుంటుంది. ఒక్కటి గుర్తుంచుకోండి, బాబా ఫోటో ముందు కూర్చుంటే మీరు ఎవరి ముందు కూర్చున్నట్టో తెలిసిన సమస్త దేవగణంతో, ప్రకృతిలో ఉన్నటువంటి సమస్త శక్తులతో కూర్చున్నటువంటి ఆ మహానుభావాన్ని మీరు చూడడం జరుగుతుంది. కానీ మీకు వాళ్ళు కనిపించరు. గతంలో ఎన్నో ఏళ్లుగా వ్యవహరించినట్లుగానే బాబా వెళ్తూ దాదర్లోని నవరోజీ దాదాఛాంజీ ఇంటి వద్ద కొంతసేపు ఆగారు. నవరోజీ కుటుంబ సభ్యులందరినీ కలిశాక నౌజద్ అంటే నవరోజీ చిన్న కొడుకు తీసుకొచ్చిన ఆహారం కొద్దిగా స్వీకరించి పండుగతో పాటు బాబా ముందుకు సాగిపోయారు. మనల్ని ప్రేమిస్తూ మన యొక్క ఆధ్యాత్మిక అభివృద్ధికి తన దేశాన్నే పడం పెట్టిన ఆ ప్రభువేమో కేవలం ఏం తిన్నాడైనా 75 సంవత్సరాలు జీవించేమి తిన్నాడైనా. కానీ మనము విందులు, వినోదాలు, పార్టీలు రకరకాలు తింటుంటాం. వాగ్గేయకారుల్లో చాలా మంది నా ప్రభు ఏమి తినలేదు, నేను ఎందుకు తినాలని చెప్పి వాళ్ళు తినడం మానేశారు చాలా మంది. అంటే మనం చదవడంలో అన్నీ చదవలేము, కానీ మరి మీకు ఎలా తెలుస్తే అందుకని బాబా చెప్పిస్తున్నారు. గుర్తుంచుకోండి, ఇంట్లో అమ్మ నాన్న తినకపోతే మనం తింటావా? తినలేనే, కానీ తినేస్తాం మనం. అలాంటి స్వార్థపరత్వం మనందరిలో ఉంది. ఆ స్వార్థపరత్వం ఆయనలో లేదు. ఎందుకంటే దేవుడు ఆయన తినకపోయినా, ఆయన నిద్రపోకపోయినా, ఆయన సుఖం లేకపోయినా, ఆయన ఇంత బాధపడుతుందని చెప్తున్నా మనం చిక్కు చరించాం. అంత బాగా ప్రేమిస్తున్నాం బాబాని. ఇది దెప్పి పొడుపు కాదు. మీలో నేను ఉన్నాను కదా. అవగాహన చేసుకోండి. మనం ఆయనకి ఏం ఆనందపరుస్తున్నాం ఒకసారి ఆలోచించండి. నీ పాటలు ఎవడకు కావాలి, నీ మాటలు ఎవడకు కావాలి, నీ గెంతులు ఎవడకు కావాలి, ఇవన్నీ కాదు. నువ్వు బాబాని సుఖపడుతున్నావా? బాబా నుంచి ఏమైనా నీ వల్ల ఒక్క క్షణం సుఖపడ్డారా? ఆయన ఉన్నాడని చెప్తున్నాను, లేడనుకోకండి మీరు. సతారాలో బాబా ఆగస్టు 18వ తేదీన ఖైకోబాద్తో ఉదయం 7 గంటల నుండి 6:30 గంటల సేపు కూర్చొని 12 గంటల సేపు ఉపవాసం ఉన్నారు. 1 గంట సేపు భగవన్నామాన్ని జపించమని మండలి వారిని ఆదేశించారు. సాయంత్రం 6 గంటలకు బాబా మండల సభ్యులందరికీ పిలిపించి ఒక్కొక్కరికి శిరస్సు వంచి ప్రణామం చేశారు. మండలి వారు ఉంటున్న బంగళాకు దగ్గరలో ఒక బాలికల పాఠశాల ఉంది. రాత్రి కాపలాకు వెళుతూ కృష్ణనాయర్ ఆ స్కూల్ దాటుకుంటూ వెళ్ళేవాడు. ఒక బాలిక మరాఠీలో ఉన్న ఒక బాబా పుస్తకం ఒకటి తనకు ఇమ్మని కృష్ణనాయర్ని అభ్యర్థించింది. కృష్ణ అలాగే ఒక పుస్తకం తెచ్చి ఆమెకి ఇచ్చాడు. కృష్ణతో మాట్లాడుతుండగా ఆ బాలిక స్నేహితులు కొంతమంది చూసి ఆమెను ఆట పట్టిద్దామనుకున్నారు. మరాఠీ భాషలో ఉన్న ఒక ప్రేమలేఖ
ఆ అమ్మాయి పేరున స్కూల్కి వచ్చింది. స్కూల్ సూపరింటెండెంట్ కృష్ణను అవమానించి బాబాకు తెలియజేశారు. బాబా ఆ సూపరింటెండెంట్ కలిసి కృష్ణకు మరాఠీలు రాయడం కానీ చదవడం కానీ రాదని, అతడు దక్షిణ భారతదేశం నుండి వచ్చాడని వివరించారు. అయినప్పటికీ బాబా ఆ స్కూల్ అధికారితో కృష్ణ ఎటువంటి తప్పు చేయకపోయినప్పటికీ మీరు అనుమానిస్తున్నారు కనుక అతన్ని నేనే వాళ్ళ ఊరు తిరిగి పంపానని నిర్ణయం తీసుకున్నాను అని చెప్పారు. ఆ అధికారిని బాబా వివరణకు సంతృష్టి చెంది వెళ్ళిపోయింది. ఆ తరువాత బాబా కృష్ణతో ఏదైతే జరిగిందో అది చాలా చెడ్డ విషయం అని, అది నన్ను చులకన చేస్తుంది, ఇక నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోవడమే మంచిది అని చెప్పారు. కృష్ణ నిర్ఘాంతపోయి బాబా నిజంగా భగవంతుడేనా అనే సందేహం ఒక క్షణం అతనిలో కలిగింది. ఏడుస్తూ, నేను అమాయకుడిని బాబా, నీకు నిజం తెలిసినప్పటికీ నన్ను దూరంగా పంపించేస్తున్నావు ఎందుకని అని కృష్ణ బాధపడ్డాడు. బాబా ఇలా బదులిచ్చారు. సీత పవిత్రురాలన్న విషయం రాముడికి తెలిసినప్పటికీ ఆమెను అడిగి పంపేశారు కదా, అలాగే నేనేమీ తప్పు చేయలేదని నాకు తెలుసు, కానీ నా సొంత కారణాలపైన నేను దూరంగా పంపించేస్తున్నాను. ఎల్లవేళలా నా నజర్ నీ పైన ఉంటుంది. ఈశారా చక్కటి రహస్యాలు మనకి బాబా తెలియజేస్తున్నారు. నేను శ్రీకాకుళంలో ఉన్నాను, కొంతమంది ఇంకా రాజాలో ఉన్నారు, కొంతమంది హైదరాబాద్ లో ఉన్నారు. మనందరితో బాబా ఉన్నారు అన్నటువంటి పూర్తి విశ్వాసం మనందరిలో ఉండాలి. ఉంటే ఈ కార్యక్రమం దీని యొక్క రూపురేఖలు మహోన్నతంగా మారిపోతాయి. నేను ఆంతరంగికంగా నీకు సాయం అందిస్తూనే ఉంటాను అలా చెప్పి కృష్ణను మలబార్ ప్రాంతంలో ఉన్న అతని సొంత ఇంటికి పంపివేశారు. తరువాత వివిధ సందర్భాల్లో తన వద్దకు కృష్ణుని పిలిపించిన ఎన్నటికీ అతన్ని శాశ్వత మండలి సభ్యుడిగా బాబా తన వద్ద ఉంచుకోలేదు. కృష్ణ వెళ్ళిపోవడంతో రాత్రి కాపలా డ్యూటీని తావక్ కొత్వాల్ బాబు పంచుకున్నారు. తావక్ అర్ధరాత్రి వరకు, బాబు అర్ధరాత్రి నుండి తెల్లవారుజాము వరకు అంటే 5 గంటల వరకు డ్యూటీ చేసేవారు. బాబా ఆదేశాల ప్రకారం సతారాలో రానోవేలి ఒక చార్టును తయారు చేసింది. భగవంతుడే సత్యం, తదనంతా మిథ్య, గాడ్ ఈజ్ రియాలిటీ అండ్ ఆల్ ఎల్స్ ఈజ్ ఇల్యూజన్ అనే శీర్షికతో ఆ చార్ట్ తయారైంది. భగవంతుడే సత్యం, తదనంతా మిథ్య అనేటటువంటి భావంలో ఉంది. రానో సహజ చిత్రకారిణి. బాబా దర్శకత్వంలో ఆమె చాలా చాట్లను తయారు చేసింది. బాబాకు స్త్రీమండలికి నాజా వంట చేసేది. ఒకసారి బాబా ఆమెను పిలిచి ప్రతిరోజు పురుషుల దుస్తులను వేసుకోమని చెప్పారు. ఈ సమయంలో తావక్కి సృష్టి చేసింది. సరే, ఇక్కడ ఒక ఫోటో చూడ ముందు పేజీలు 51-91 పేజీలో అద్భుతమైన ఫోటో. అదివే సర్వత్రా నేను ఉంటాను అన్నందుకు నిదర్శనంగా బాబా చూడండి ఒక గుర్రాన్ని ముద్దు పెట్టుకుంటున్నారు ఆయన. మనం చూస్తే ఒక విధంగా సద్భావం మనకు రాదు, కానీ ఆ గుర్రానికి ఆయన గుర్రంలాగే కనబడుతున్నాడు. అందుకే చక్కగా ముద్దు పెట్టుకుని చూడండి. ఆయన భగవంతుడు అనడానికి కొన్ని సజీవ తార్కాణాలు. అందువల్లనే మనకి ఆ తార్కాణాలని చరిత్రలో ఆయన మనకి చూపించాడు. అది చూడండి, మోరెత్తి ఆ ముద్దు ఎలా పెడుతుందో, ఆయనంతా పరవశించిపోయి ఆ ముద్దు తీసుకున్నాడు. చూడండి, శీల అనే గుర్రానికి ఉదయాన్నే ముద్దు ఇస్తున్న బాబా సతారాలో 1955-56 సంవత్సరంలో. సరే, బాడీలోకి వెళ్తున్నాను. ఈ సమయంలో తావక్కి సృష్టి చేసింది. అందువల్ల రాత్రంతా బాబు ఒక్కడే రాత్రి కాపలా డ్యూటీలో ఉన్నాడు. సాయంకాలం బాబా వద్దకు బాబు వెళ్ళినప్పుడు బాబా అతనితో ఈ రోజు వినోబా భావే అంటే భారతదేశంలోని
ఒక ప్రముఖ సామాజిక ధార్మిక నాయకుడు నా దర్శనానికి వస్తున్నాడు అన్నాడు. ఆ వార్తని బాబు ఆశ్చర్యపోయాడు. కాసేపట్లో ఆయన్ని ఆచార్య వినోబాభావే అనేవారు. వినోబా వస్త్రాలు గమనించాడు. కానీ తీరా దగ్గరకు వచ్చి చూస్తే మరెవరో కాదు, వినోబా వస్త్రధారంలో ఉన్న నాదా. ఆమెను ఆ వేషంలో చూసి బాబు నిజమనుకొని మోసపోయాడు. పాశ్చాత్య దేశాల్లో జరిపే ఉత్తర ప్రత్యుత్తరాలతో మణి నిమగ్నమై ఉంది. నెహ్రూ బాబా వ్యక్తిగత అవసరాలు చూస్తున్నారు. గోహర్ కి ఎప్పుడూ అనేక వైద్య సంబంధమైన పనులు, వాటితో పాటు ఇంటి పనులు ఉండేవి. ఆమె డాక్టర్ అయినప్పటికీ బజార్ నుండి తీసుకురావాల్సిన సరుకుల జాబితా తయారు చేయడం, పరిచారకుల బాగోగులు చూడడం, ఇలా ఎన్నెన్నో వివిధ పనుల్లో మునిగి ఉండేది. మణి తన దగ్గర ఉన్న కాకర్ స్పేరియల్ జాతి కుక్క పీటర్ సంరక్షణ కూడా చూసుకునేది. సతారాలో వాళ్ళున్న బంగ్లా పరిసరాల్లో తిరిగే విడుదలతో పీటర్ ఆడుకునేది. ఆడగుర్రం షీబాను నెహ్రా ఎంతో ప్రేమగా చూసుకునేది. బాబాయే స్వయంగా షీబాకు క్యారెట్లు తినిపించేవారు. బాబాను ముద్దు పెట్టుకోవడానికి షీబా నడ బాగా పై వరకు చాపేది. షీబా పట్ల బాబా ఎంతో ప్రేమ చూపేవాడు. తరచూ దాన్ని ముద్దు పెట్టుకునేవారు. అంటే నాకు ఒక నవ్వు వస్తుంది. మనకి ఒకవేళ బాబాని ముద్దు పెట్టుకోవాలి అని ఒక ఆలోచన వచ్చింది అనుకోండి, వెళ్ళి ఫోటోకి ముద్దు పెట్టేస్తాం. ముద్దు పెట్టుకోవాలి అనిపిస్తే అంటే ఫోటోకి ముద్దు పెట్టాం అనుకోండి, మరొక ప్రయత్నం మనం చేయం. ఒకసారి ఈ ఆలోచనకి విడిచిపడుతున్నాను, ఈ మాట ఆలోచించుకోండి. గ్రాఫ్టన్ బంగాళాకు దగ్గరలో బట్టలు ఇస్త్రీ చేసే ఒక చాకలి తన భార్య బిడ్డలతో నివసిస్తున్నాడు. ఆ కుటుంబంలోని వాళ్ళు తరచూ దెబ్బలాడుకుంటూ ఉండేవారు. అలా కలహించుకుంటున్న సభ్యులను పిలిపించి బాబా తన ఎదురుగా వాళ్ళని కూర్చుని పెట్టుకొని మాట్లాడి నచ్చ చెప్పేవాడు. అయితే ఈ సమయంలో బాబా ఎవరిని కలవడం లేదు. అయినప్పటికీ ఈ పేద చాకలి కుటుంబీకులు బాబా సాన్నిధ్య భాగ్యాన్ని పొందడం చాలా గొప్ప విశేషం. ఆ చాకలికి 14 మంది సంతానం. వివాదం ఇప్పుడు ఆ చాకలికి అతని పెద్ద కొడుకుకి మధ్య జరిగేది. ఒకసారి చాకలికి అతని పెద్ద కొడుకుకి మధ్య తగాదా జరిగింది. బాబా ఆ ఇద్దరిని తన వద్దకు పిలిపించాడు. ఆ తండ్రి బాబాతో, మీరు ఆదేశిస్తే ఈ క్షణమే నేను కేవలం గోచి మాత్రమే ధరించి పండరీపూర్ వెళ్ళిపోవడానికి సిద్ధం. విధేయతకి అర్థం ఇదే కదా. ఎందుకు పరికరాన్ని నా పెద్ద కొడుకుని పండరీపూర్ వెళ్ళమని ఆదేశించి చూడండి, వెళ్తాడో వెళ్ళి తెలుస్తుంది అని నిర్ణయించుకున్నాడు. వాళ్ళ తీరు చెల్లెలు మాట బాబాకు నవ్వు తెప్పించేది. బాబా సతారాలో ఉన్నన్నాడు ఆ కుటుంబానికి ప్రతిరోజు బాబా సాన్నిధ్యాన్ని పొందే అదృష్టం కలిగింది. చూడండి, వాళ్ళు ఏ పరిస్థితిలో ఉన్నా, ఎలాంటి వాళ్ళైనా ప్రతిరోజు బాబా సాన్నిధ్యాన్ని పొందే అదృష్టం సతారాలో ఉన్నన్నాళ్ళు వాళ్ళకి ఇచ్చాడు ఆయన. అంటే అదృష్టం అనేది మన యొక్క ఏదో పూర్వన్న ఫలితంగానో లేకపోతే ఈ జన్మలో ఆయనతో ఉండేటటువంటి పరిస్థితుల్లో రాదు. అది దైవ లిఖితంలో అది ఉండాలి. గుప్తంగా ఎవరికి ఇక్కడ బాబా ఆదేశాల మేరకు గోహర్ కూడా ఆ చాక్లెట్లో ఎవరికి జబ్బు చేసినా వాళ్ళకి అవసరమైన వైద్యం చేసేది. గుప్తంగా ఎవరికి తెలియని రీతిలో సతారా ప్రజలకు వేరొక వింత డాక్టర్ వైద్యం చేస్తున్నాడు. కొన్నేళ్ల క్రితం ఇరాక్ లో బైబిల్ డాక్టర్ గా వ్యవహరిస్తూ బాబా నామాన్ని జపించి రోగుల వ్యాధి నివారణలో బాబా కలుగు చేసుకునేటట్టు ప్రార్థించి మరిగించిన వెల్లుల్లి శైలాన్ని ఇచ్చి రోగుల వ్యాధులను నివారించేవాడు. చూశారా, రోగుల వ్యాధి నివారణలో ఆయన వెల్లుల్లి తైలాన్ని ఇచ్చి వ్యాధుల్ని నివారించేవాడు. సతారాలో కూడా బైబిల్ బంగ్లాకు దూరంగా ఒక చెట్టు కింద కూర్చొని వైద్యం చేసేవాడు. చికిత్స కోసం
ప్రతిరోజు 70 నుండి 80 మంది వరకు రోగులు వచ్చేవారు. వ్యాధి ఏదైనా కానీ ప్రతి ఒక్క రోగికి ఒకే రకమైన మందు ఇచ్చి ఒక్క అర్ధ గంటలో అందరినీ పంపించి రోజుడు బంగ్లాకు తిరిగి వచ్చేసేవాడు. రోజుడు బంగ్లాకు దగ్గరలో ఒక క్రిస్టియన్ సివిల్ సర్జన్ శస్త్రచికిత్స నిపుణుడు ఉండేవాడు. ఆ డాక్టర్ గారి అబ్బాయిని చాలా కాలంగా గొంతు నొప్పి వదలకుండా పీడిస్తుంది. ఆ డాక్టర్ తన కొడుకు వ్యాధిని నయం చేసేందుకు శతవిధాలా శ్రమపడ్డాడు. కానీ ఫలితం లేకుండా పోయింది. ఒకరోజు బైదుల్ ఆ డాక్టర్ గారింటికి వెళ్ళాడు. ఆ డాక్టర్ గారి భార్య తన కుమారుని రుగ్మత గురించి బైదుల్కి చెప్పింది. బైదుల్ తక్షణం తన ఔషధాన్ని ఆ అబ్బాయికి ఇచ్చాడు. ఆశ్చర్యపడేలా కొద్ది రోజుల్లోనే ఆ అబ్బాయి కోలుకున్నాడు. ఏమిటది? వెల్లుల్లి తైలం. అది వెల్లుల్లి తైలమా లేకపోతే బాబా యొక్క అనుగ్రహమా మన ఇక్కడ తెలుసుకోవాల్సిందే. సెప్టెంబర్ 5వ తేదీ పెండు జన్మదినం. మండలి సభ్యులు ఆ సాయంత్రం రోజుగుడి బంగ్లాలో సమావేశమై పెండు జన్మదినాన్ని ఎలా జరపాలా అని అనుకుంటున్నారు. వాళ్ళ రోజువారీ మధ్యాహ్న ఆహారంలో అన్నం, పప్పు, సాయంత్రం చపాతీ కూర ఉండేది. బాబా అనుమతి లేకుండా ప్రత్యేకంగా ఏది వండకూడదు. అందువల్ల జన్మదినం జరపడానికి వంటకం గురించి ఆలోచన చేయలేదు. బదులుగా పెండు ఆనందం కోసం ఒక హాస్యభరితమైన నాటకం వేద్దామని నిశ్చయించుకున్నారు. డాక్టర్ గారి పరిచారకుడు చెప్ప పెట్టకుండా తాజాగా తయారు చేసిన ఒక మిఠాయి పెట్టెను పట్టుకొని రోజుడు బంగ్లా వైపు వస్తూ కనబడ్డాడు. డాక్టర్ సాహెబ్ గారు అక్కడ అని ఆ పరిచారకుడు అనగా మంగళవారు డాక్టర్ నీరుని డాక్టర్ డాంకిని చూపించారు. కానీ ఆ సేవకుడు కాదు సివిల్ సర్జరీ గారింటికి వస్తుంటాడే ఆ డాక్టర్ గారు కావాలి అన్నాడు. బైబిల్ వ్యవస్థల రహస్య కార్యక్రమం గురించి ఎవరికీ తెలియనందున ఆ డాక్టర్ ఎవరనేదని మండలి సభ్యులు గ్రహించలేకపోయాడు. అదే క్షణంలో బైబిల్ బయట నుండి గదిలోకి వచ్చాడు. అతను చూడగానే, ఇదిగో నేను ఈయన గురించి అడుగుతున్నది. ఈ డాక్టర్ చేసిన చికిత్స వల్లనే మా యజమాని కొడుకు నయమైంది. ఈ మిఠాయి దీనికోసమే మా యజమాని పంపించాడు అని ఆ పరిచారకుడు చెప్పాడు. అతను తెచ్చిన మిఠాయిలు అందరికీ సరిపోయాయి. పెండు జన్మదినాన్ని ఆనందంగా గడిపారు. ఆ సివిల్ సర్జన్ గారికి బైబిల్ పట్ల ఎంతో నమ్మకం ఏర్పడి ఒక్కోసారి తన చికిత్సకు నయం కాని రోగుల వ్యాధిని పరీక్ష చేసేందుకు బైబిల్ను ఆయనే స్వయంగా తన కారులో వచ్చి హాస్పిటల్కి తీసుకెళ్లేవాడు. ఈ సంఘటన తరువాత బైబిల్ని పిలిచి డాక్టర్ గా వ్యవహరించడం బాబా ఆపించేశాడు. బైబిల్ గొప్పతనం అతను ఇచ్చిన మందులో లేదు. తాను చూసే రోగికి మందు ఇచ్చే సమయంలో బాబా నామాన్ని స్మరించి ఆ మందును ఇవ్వడంలోనే ఉన్నది. ఇక్కడ మీకు చిన్న రహస్యం చెప్తాను. మనం ఏ పని చేసినా సరే, ఏ పని చేసినా అంటే నవ్వు వచ్చే విధంగా చెప్తాను మీకు. 2 రోజుల నుంచి మలబద్ధకం చేసి జల్దికి రావడం లేదు. అలాంటప్పుడు కూడా బాబాను తీవ్రంగా ఆయన నామస్మరణ చేసి మనం కానీ దానికోసం ప్రయత్నిస్తే తప్పకుండా వచ్చేస్తుంది. అయితే బాబా నామాన్ని ఇంత చీపు దానికి ఉపయోగించడమా? ఏది చీపు, ఏది కాస్ట్లీ? ఆయన నామస్మరణ నీ నోటంట అల్లాడుతూ ఉంటే మహోన్నతమైందేనా సామాన్యమైందేనా? రెండు సమానమే. ఆయన అనుజ్ఞ ప్రకారం ఆయన యొక్క ఆ కటాక్షాన్ని పొందడానికి. గ్రాఫ్టన్ బంగ్లాలో బాబా వద్ద రాత్రి కాపలా ఉండే వ్యక్తి బాబా ఉన్న గదికి బయట కూర్చొని బాబా చప్పట్లు కొట్టగానే లోపలికి వెళ్ళాలి. ఒకనాడు సాయంత్రం రాత్రి కాపలాకు బాబా గది వద్దకు బాబు వెళ్ళాడు. ఎప్పట్లాగే బాబుతో ఎటువంటి శబ్దం చేయకు, ఎక్కువ కథలకు, కళ్ళు మూతలు పడకుండా మెలకువగా ఉండు అని బాబా ఆదేశించారు. ప్రతిరోజు ఈ 3 ఆదేశాలను బాబా మళ్ళీ చెప్పేవారు. ఆ రోజులు కూడా ఇలాగే చెప్పి బాబుని బయటికి వెళ్ళి కూర్చోమన్నారు. బయటికి వెళ్లే ముందు బాబా గది తలుపులు మూసి బయట ఉన్న కుర్చీలో బాబుని కూర్చోమన్నారు. మామూలుగా ప్రతి 20-30 నిమిషాలకు ఒకసారి బాబా తప్పక తప్పట్లు కొట్టి పిలిచేవారు. కానీ ఆ రాత్రి 2 గంటలు వచ్చినా బాబా చప్పట్లు కొట్టలేదు. ఒకే భంగిమలో
కదలకుండా కూర్చోవడం వల్ల బాబు కాళ్ళు విరుచుకుపోయాయి. ఒక పక్క దోమలు కుడుతున్నాయి. అయినా బాబు అంతసేపు అలాగే ఏమాత్రం కదలకుండా కూర్చునే ఉన్నాడు. అప్పుడు బాబా గట్టిగా గోచపడుతున్నట్లు బాబు విన్నాడు. ఇదే మంచి అవకాశం అనుకొని బాబు మెల్లగా ఎటువంటి చప్పుడు చేయకుండా తన కాలిని పైకి లేపబోయాడు. కానీ అలా తన కాలిని లేపాడో లేదో మరుక్షణం బాబా చప్పట్లు సరిచారు. బాబు వెంటనే లోనికి వెళ్ళగా ఎందుకు వెళ్ళావు అని బాబా అడిగారు. బాబు తెల్లముఖంతో నా కాళ్ళు తిమ్మిరెక్కి మొద్దు బారిపోయాయి, వాటిని చిన్నగా చాపుకునే ప్రయత్నం చేసుకున్నాను అని బదులిచ్చాడు. బాబా అంకెలతో నేను నిద్రలో ఉన్నానని నీవు కదిలేవు, కానీ ఒకటి గుర్తించుకోవు, నిద్రలో కూడా నా కళ్ళు యావదృష్టాన్ని చూస్తూనే ఉంటాయి. ఇంకా ఆయన యొక్క సర్వవ్యాపకత్వాన్ని మనం ఎలా అంచనా వేయగలం? అంత దూరం చూడగలిగిన నేను నాకు అతిచేరువులో ఉన్న నిన్ను చూడలేనా? నువ్వు గది బయట ఉన్నావు కనుక నేను నిన్ను చూడలేనని ఎప్పుడు అనుకోకు. నేను నిద్రలో ఉన్న ప్రతి వస్తువును చూస్తాను. చివరికి రాతి బండ యొక్క శ్వాస శబ్దాన్ని కూడా వింటాను. నా నిద్ర ఇరుకుతో కూడిన నిద్ర, కాన్షియస్ స్లీప్ అని వివరించారు బాబా. ఇది జ్ఞాపకం ఉంచుకోండి. ఎందుకు చెప్తున్నానంటే కొంతమందికి బాబా నామచరు, కొంతమందికి ఇష్టం. చాలా మంది నేను చూశాను. ఆ ఇష్టం ఎలా ఉంటుందంటే కొంతసేపు చేస్తారు, అంటే పెద్దవాళ్ళైతే కుర్చీ మధ్య తీసుకొని చేస్తారు, లేకపోతే ఏదైనా మటన్ వేసుకొని కొంతమంది కూర్చుంటారు చేస్తారు. కానీ ఇక్కడ మనం బాబా నామస్మరణ చేయడానికి కూర్చునే ముందు మనం ఎలా కూర్చుంటే మనకి సౌకర్యంగా ఉంటుందో అలా కూర్చొని చేయడం ప్రారంభించాలి. అప్పుడు ముందే నిర్ణయించుకోవాలి ఎంతసేపు కూర్చోగలను. ఉదాహరణకి 10 నిమిషాల కంటే ఎక్కువ కూర్చోలేదు అనుకోండి, బాబా ఓ 10 నిమిషాలు చేసి లేచిపోతాను, ఎందుకంటే నా కాళ్ళు పట్టేస్తాయి బాబా అని బాబాకి చెప్పేసి అలా చేయొచ్చు. కానీ మీరు బాబాతో చెప్పకుండా అలా లేచుకోవడానికి ప్రయత్నం చేస్తే దానివల్ల ఆయన ప్రేమకు దూరం అవుతారు, గుర్తుంచుకోండి. మరొక రాత్రి అంటే భావు కన్నా బాబా యొక్క ప్రేమను పొందినవాడు ఎవరైనా ఉంటారా అంటే అందరి చర్చలు చదువుకున్నాం కదా, ఇంకెవరు ఉంటారు. ఆయన్ని ఎలా పోల్చాడు ఆయన? చాలా గొప్పగా పోల్చాడు ఆయన. అందుచేత సతారాలో ఉండగా బాబా ఒకసారి చప్పట్లు కొట్టి బాబుని గదిలోనికి పిలిచి కొన్ని సౌజ్ఞలు చేసి ఏదో చెప్పారు. కొంచెం ముందుకు మర్చిపోయాను. ఆ సమయంలో రాత్రి గ్రహంలో కలకుండా కూర్చోవలసిందే. ఒకవేళ మూత్ర వస్తుంచిన తలంపు కలిగినా కూడా నిగ్రహించుకోవాల్సిందే. ఎలాగే ఆజ్ఞాపిస్తున్నారు చూడండి. బాబా చెంత కాపలా డ్యూటీ చేయడం ఇంచుమించు అసాధ్యమైన విషయం. మోటారు ప్రమాదం తరువాత కాపలా ఉండే వ్యక్తి బాబా గదిలోనే కూర్చోవలసి వచ్చేది. దీంతో ఆ డ్యూటీ మరింత దుర్భరంగా పరిణమించేది. సతారాలో ఉండగా బాబా ఒకసారి చప్పట్లు కొట్టి బాబుని గదిలోనికి పిలిచి కొన్ని సౌఖ్యాలు చేసి ఏదో చెప్పారు. బాబా 2 చేతులు పైకి ఎత్తేసరికి బాబా తనను ఆలింగనం చేసుకోవాలనుకుంటున్నాన్ని బాబు తలపోసాడు. ఎంతో సంబరపడిపోయి బాబు చేతులు చాచి ఆలింగనం అందుకోవాలనుకున్నాడు. బాబా చిత్రంగా చూసి ఏం చేస్తున్నావు? నా పైన దుప్పటికి వచ్చే లాకి శబ్దమని నేను నీకు చెప్తుంటే నీకేమో నాకు ఒంట్లో పెట్టి కూర్చోవాలనుకుంటున్నావు అని అన్నారు. బాబు దుప్పటి సరిచేసి సర్దుకుంటూ నవ్వుకుంటూ గదిరెడ్డి బయటికి నడిచాడు. బాబుకి బాబా దగ్గర ఎంతో చదవంది. బాబు ఒక విధంగా చెప్పాలంటే మండలంలో ఆఖరివాడైనా చాలా గొప్పవాడు. ఎంత గొప్పవాడు అంటే నువ్వు తులసీదాస్ కంటే గొప్పవాడివి అన్నారు బాబా బాబుని.
తులసీదాస్తో పోల్చుకునే మానవుడు ఎవరున్నారండి ఈ ప్రపంచంలో ఇప్పుడు? మరి బాబు అటువంటి చక్కటి మాట విన్నారే బాబా ద్వారా. అందుకని ఆయన గొప్పవాడు కాక బాబు యొక్క ప్రత్యేకత చాలా గొప్పది. 175 గజలు రాశారు బాబును బాబా కలిసి. ఆ 175 కూడా చాలా మంచి, చాలా గొప్పవి. కొన్నాళ్ళు రాజ్యంలో మేము మంత్రి సభ వచ్చుకొని చెప్పుకున్నాం. మంత్రి సభ మళ్ళీ కంటిన్యూ అయ్యేటువంటి పరిస్థితి వచ్చింది, కానీ బాబా ఎందుకో తప్పించారు. ఎందుకంటే ఆయనకి ఇష్టం లేదు. సరే, మంత్రి సభ జరిగితే ఆ గజల్స్ మనం మళ్ళీ రిపీట్ చేసుకొని విందాం. చాలా గొప్ప గజల్స్ అని. మీకు అంటే గజల్స్ ఎందుకు బాబా ఇష్టపడతారంటే, మన పాటల్లో సామాన్య అర్థాలు ఉంటాయి, గజల్స్ లో అసామాన్య అర్థాలు ఉంటాయి. సాధారణంగా ఆ గజల్స్ వింటే మనల్ని మనం మైమర్చిపోయే పరిస్థితి కూడా రావచ్చు. మర్నాడు ఉదయం బాబా మంగళ సభ్యులతో గత రాత్రి నాకు చలిగా అనిపించి నా దుప్పటి సరిగ్గా సర్దమని ఈ పెద్ద మనిషిని లోనికి పిలిస్తే నన్ను కౌగులించుకునేందుకు బయటకు వచ్చాడు. నాకు చాలా భయం వేసింది, నా గుండె జరదలాడింది అని చెప్పగా బాబు చేసిన పొరపాటుకు ప్రతి ఒక్కరు కడుపు నవ్వుకున్నారు. ఎంత ఇటువంటి హాస్య ప్రవృత్తి బాబాలో ఉందో చూడండి. మరొక రోజు రాత్రి బాబా వద్ద కాపలా డ్యూటీ నిర్వహిస్తున్న సమయంలో బాబు మదిలో నీవు పుస్తకాలు రాయాలి అనే తలపు కలిగింది. ఒకసారి బాబు ఉలిక్కి పడ్డాడు. కానీ చాలాసేపటి వరకు, అంటే కొన్ని నిమిషాలు, ఇదే మాటలు పదే పదే లో నుండి అతనికి వినబడుతూనే ఉన్నాయి. అప్పట్లో బాబుకి దీని భావం తెలియలేదు. 4 ఏళ్ల తరువాత బాబు చేత పుస్తక రచన చేయించే విషయం బాబా ఆదేశించినంత వరకు బాబుకి దీని గురించి బోధపడలేదు. వచ్చిన ఉత్తరాలకు సమాధానాలు రాయడం, అప్పుడప్పుడు చిన్న చిన్న శీర్షికలు, ఉపన్యాసానికి వ్యాసాలు రాయడం మొదలైన బాధ్యతలు బాబుకి అప్పగించారు బాబా. కానీ ఆ తరువాత 1959లో బాబుకి గ్రంథాలు రచించే పని అప్పగించారు. ఎంత అదృష్టం చూడండి. సాక్షాత్తు పరబ్రహ్మ అందుకే అంత అద్భుతంగా రాసేపడింది. ఇది చదువుతుంటే జై బాబా. జై బాబా. 1 అవర్ అయిపోయింది కదా. జై బాబా అన్న వినిపించట్లేదు. ఆయన కట్ అయ్యేదేమో, మళ్ళీ నేను కలుపుతాను ఒకసారి.